మన రోగ వినిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే పౌష్టికాహారం, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కేవలం అన్నం తినటమే కాదు, మన వాళ్ళు అన్నంలో ఇంత కూర వేసుకుంటారు. పావు కేజీ కూర 6 తింటారు. మనిషికి 1/2 కేజీ తినాలి కూర. కూరలో అన్నం తినాలి, అన్నంలో కూర కాదు. ఎంత అన్నం, పళ్ళి నిండా అన్నం పెట్టుకుంటారు, చిన్న ఉసిరికాయ పచ్చడో ఒక మామిడికాయ పచ్చడితో తినేస్తారు. అది కాదు, అట్లా తినకూడదు. కూరలో అన్నం ఎవరైతే తింటారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. పచ్చి కూరగాయలు తినండి, పండ్లు తినండి. మనం ఒక కేజీ కూరగాయ తెస్తే 4 రోజులు తింటారు. పండు ఒక యాపిల్ తెచ్చి 4 తింటారు. పండ్ల యొక్క వినియోగము, కూరగాయల వినియోగం పెరిగితే ఇటువంటి రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడి కాఫ్, కోల్డ్ లాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఏంటి? అది కూడా ఒక రకమైన కాఫ్, కోల్డే కదా. అది ఒక వైరస్ వల్ల వచ్చింది. అన్ని లక్షణాలు అయ్యే కదా. తర్వాత ఏం మందులు వాడాలి? మామూలుగా సాధారణమైన ఆహారం తీసుకోవటం, నచ్చిన ఆహారం తీసుకోవటం. ఈ కాఫ్, కోల్డ్కి యాంటీబయాటిక్స్ వద్దు, నొప్పి టాబ్లెట్లు అంతకంటే వద్దు.